ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గతంలో ఒక స్ట్రాటజీని చాలాసార్లు చెప్పుకున్నాము. అదే చాలామంది అడుగుతున్నారనమాట. ఒకసారి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. అంటే కొంచెం ఎక్కువగా మనం గనక చెప్తే కొద్దిగా పబ్లిక్ గూడా దాని మీద అండర్‌స్టాండ్ చేసుకుంటారనే ఉద్దేశంతోటి. ఇక్కడ మనం చూడండి నిన్న ఉన్నటువంటి యెస్టర్‌డే ఒక్క నిమిషం. యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ పెడతాం. అసలు చాలా సింపుల్ అనమాట. దీని ద్వారా చాలామంది బాగానే ట్రేడ్స్ అనేటువంటివి చేస్తున్నారు. సో, యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని 5 మినిట్స్‌లో లాస్ట్ క్యాండిల్ క్లోజ్ ప్రైస్ ఏసేసి దానికి ఒక హారిజాంటల్ లైన్ గీస్తాం. ఎప్పుడైనా సరే అంటే దీనన్ని ముందు నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఇవన్నీ కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్‌గానే చెప్తున్నాను. ఇది అయిపోయినటువంటి చార్ట్ మాత్రమే. మీరు అనొచ్చు అయిపోయిన చార్ట్‌లో ఎవడైనా అనాలిసిస్ చేస్తారని. కరెక్టే. అయిపోయిన చార్ట్‌లో ఎవరైనా అనాలిసిస్ చేస్తారు. కానీ మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇది స్ట్రాటజీ కాబట్టి. సో, ఇప్పుడు యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్ ఒక హారిజాంటల్ లైన్ గీసుకొని, దీనికి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ గనక అప్ సైడ్ గనక ఫార్మ్ అయితే అంటే గ్రీన్ క్యాండిల్ గనక ఫార్మ్ అయితే దీని అబోవ్ మనం ఎంట్రీ తీసుకుంటాము. అదే గనక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందనుకో దీని డౌన్‌గా ఫార్మ్ అయితే దీని కింద మనం ఒక సెల్లింగ్ సైడ్ తీసుకుంటాం. సో, అంటే అప్ సైడ్ వెళ్తేనేమన్నా సిఈ తీసుకుంటాం. డౌన్ సైడ్ వస్తేనేమన్నా పిఈ అనేటువంటిది తీసుకుంటాం. సో, ఈ విధంగా మనం ట్రేడ్ అనేటువంటిది చేస్తామనమాట. మనం యెస్టర్‌డే క్లోజింగ్ ప్రైస్‌ని ఇదిగోండి ఇక్కడ గీసుకున్నాం. ఎప్పుడైనా సరే దీని వరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఏదైనా ప్రైస్ అనేది దీని దగ్గరికి వచ్చేంత వరకు మనం వెయిట్ అనేటువంటిది చేయాలన్నమాట. సో, ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ చూడండి ఇది ఒక మంచి బేరిష్ క్యాండిల్ ఇది. కాబట్టి దీని అబోవ్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ 1:2 రేషియో వచ్చేసింది. మనం 1:2 రేషియోలోనే మన రిస్క్ రివార్డ్ రేషియో అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి టార్గెట్ అనేటువంటిది రీచ్ అయిపోయింది. తర్వాత ఒకదాంతో ఒక ఎంట్రీతో తృప్తి పెడితే పర్వాలా. ఇంకా కావాలనుకుంటే మీరు ఇది చూడండి. ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. సో, ఇక్కడ మీరు చూడండి. బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని క్రాస్ చేయలేకపోయింది. ప్రైస్‌ని క్రాస్ చేయలేకపోయింది. మీకు కనీసం 3/4 ఈ లైన్ పైన ఉండాలన్నమాట బాడీ అనేది. అదే రెడ్ ఉంది. రెడ్ బేరిష్ క్యాండిల్ కదా! దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం అనుకుంటే కుదరదు. ఎందుకని కుదరదు? చూడండి. ఓన్లీ 30% మాత్రమే బాడీ డౌన్ సైడ్ ఉంటే ఇక్కడ 70% అప్ సైడ్ ఉంది. కాబట్టి మనం దీన్ని ఫుల్లీ బేరిష్ క్యాండిల్‌గా పరిగణించాలి. ఇక్కడ చూడటానికి బేరిష్ క్యాండిలే. కానీ ప్రైస్‌ని క్రాస్ కాలేదు కదా! కాబట్టి దాన్ని పరిగణించలేమన్నమాట. సో, ఇది. తర్వాత మనకి ఇక్కడ కూడా చూడండి. పైకెళ్ళింది కానీ బాడీ చాలా వరకు కింద ఉంది. సో, రెడ్ ఉంది. బాడీని పైన ఉంది. సో, ఇది పైనకే వెళ్ళింది. కానీ ఇంత పెద్ద బులిష్ క్యాండిల్ వేసినాక మళ్ళీ రీట్రేస్ అయితేనే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ రీట్రేస్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. వెళ్ళిపోయింది ప్రైస్ అనేటువంటిది. సో, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు కానీ చూస్తే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాము. 1:2 రేషియోలో ఇచ్చిందనమాట. సో, 2 ఎంట్రీస్ ఇచ్చింది. 2 హిట్ అయిపోయినాయి. సో, ఈ విధంగా మనం సింపుల్గా ట్రేడింగ్ ఎప్పుడైనా సరే వెరీ సింపుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటువంటి స్టాక్ మార్కెట్లో కాగలుగుతాం. అలాగే గోల్డ్‌లో ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాంటేజ్ అకౌంట్‌ని కనుక ఓపెన్ చేసుకోవాలనుకుంటే మీ కింద డిస్క్రిప్షన్‌లో వాంటేజ్ అకౌంట్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను. మీరు దాని ద్వారా అకౌంట్‌ని ఓపెన్ చేసి ఛానల్‌కి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.